చివర్లో వేసే ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అయింది. చివరి వరకు చూడండి. చికెన్ ఫ్రై అంటే అందరూ చేస్తారు, కానీ ఈ చిన్న సీక్రెట్ వల్ల టేస్ట్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. బయట స్పైసీగా, లోపల జ్యూసీగా, హోటల్ స్టైల్ ఫ్లేవర్ ఇంట్లోనే. ఇంకా స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసి 1 మినిట్ వేగనివ్వండి. కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోండి. బాగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. తీపి రాదు మెయిన్గా. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. దానిలోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి దాంట్లోనే తగినంత కారం వేసి ముక్కలు మునిగేదాకా వాటర్ వేసి మూత పెట్టేయండి. కూర దగ్గరికి అయ్యేదాకా, అంటే వాటర్ ఇంకిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. తర్వాత నేను చెప్పా కదా సీక్రెట్ మసాలా అని, కామెంట్స్లో పిన్ చేస్తా. స్పైసెస్ అవన్నీ మిక్సీలో వేసి అలా ఆ పౌడర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. చూడండి ఈ కలర్ మసాలా ఎంత బాగా కోట్ అయిందో. వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు చికెన్ ఫ్రై స్పైసీగా ఇష్టమా, మీడియం స్పైసీగా ఇష్టమా, కమెంట్లో చెప్పండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.